జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలు ఎవరు ఆనందంగా లేరు. మేము వచ్చిన 8 నెలల్లో ప్రజలందరూ ఆనందంతో పండగ చేసుకుంటున్నారన్న. నిజంగా పండగ చేసుకుంటున్నారు ప్రజలంతా. ఈ పండగ గురించి చెప్పాలంటే ఏ బజార్లో ఇప్పుడు వ్యాపార సంస్థల దగ్గర పోయి చెప్తే వాళ్ళే చెప్తారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన డబ్బులతో పాపం వాళ్ళు కొనుగోలు శక్తి పెరిగినది. ప్రతి వాళ్ళు అదే ఇంట్లోకి సామాన్లు కావాలనో అవో ఇవో కొనుక్కొని బాగా వ్యాపారం అనేది బాగా జరిగింది. జీఎస్టీ వసూలు కూడా బాగా పెరిగాయి. ఈ 8 నెలల కాలంలో మీరు బాగా గమనిస్తే అసలు జీఎస్టీ వసూలు పడిపోయాయి. ఏ వ్యాపార సంస్థ దగ్గరకు పోయినా కూడా అడిగితే అన్న మాకు ఇప్పుడు వ్యాపారాలు లేవు. ఏంటంటే జనాల దగ్గర డబ్బులు లేవు. ఎట్టపోయినా డబ్బులు అంటే ఎవడిచ్చాడు? ఎవరిస్తే కదా డబ్బులు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారికి డబ్బులు ఇచ్చేవాడు. అవన్నీ వ్యాపారంలో పెట్టేవాళ్ళు. అంటే కొనుగోలు శక్తి పెరిగింది, అంటే రొటేషన్ అయ్యింది అమౌంట్ డబ్బులు అనేది. ఇప్పుడు జరగలేదు కదా. అందుకే ఇప్పుడు వ్యాపార సంస్థలన్నీ కూడా వాళ్ళు ఈగలు తోలుకుంటారు, భయపడి అల్లాడుతున్నారు. ఇలా ఉంటే మేము ఎలా బతకాలి, మేము అద్దెలు కూడా కట్టుకునే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. ఇటు ప్రజలు కూడా అంతే, సరైన ఫీజులు కట్టలేకపోతున్నారు, వాళ్ళకి సరిగ్గా తిండి దొరకట్లేదు. అందరూ అల్లాడిపోతారు. పేరుకేమో అన్న క్యాంటీన్లో తిండి దొరుకుతుంది అంటే పేదలందరికీ అన్న క్యాంటీన్లో భోజనం పెడతాను. పెట్టేది 100 మందికి, ఎంతమంది పేదలకు నువ్వు పెడతావు? వాళ్ళు ఏ విధంగా బతకాలి? నువ్వు నీకు 18 అంటే వారికి ₹1 అయిపోతుంది, ఎట్ట బతకాలి? పేదలకు డబ్బులు ఇస్తే శ్రీలంక అయితే అంటివి, మరి 1,00,000 కోట్లు అప్పు చేసినావు. ఇప్పుడు శ్రీలంక కదా, ఇప్పుడు ఏమైనా పాకిస్తాన్ అవుద్దా? ఇండియా లాగానే ఉంటుంది, భారత్ లాగానే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లాగానే ఉంటుంది. అప్పులు చేయకుండా ఉంటే, అప్పులు చేసినా కూడా అది ప్రజలకు నువ్వు ఎప్పుడైతే ఇస్తావో కొనుగోలు శక్తి పెరిగిద్ది, ఆ రొటేషన్ జరిగిద్ది, జీఎస్టీ వసూళ్లు పెరుగుతాయి, మనకు వచ్చి ఇన్కమ్ పెరిగిద్ది. అది లేకుండా నువ్వు అన్ని మొత్తం తీసుకుపోయి ఆడ పెడతాను, ఆడనే పెట్టుకుంటాను నేను మొత్తం అంటే రేపు ప్రజలకు తప్పనిసరిగా బుద్ధి చెప్తారు. మీకు నెక్స్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి అందరికీ సరైన సినిమా చూపిస్తాడు. 2.0 అని రాత్రి చెప్పాడు కదా, అది కంపల్సరీ చేసి చూపిస్తాడు. అన్న 2.0 అదే ఓ అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్ళు ప్రజల కోసం నేను పోరాడాను, ప్రజల కోసం చేశాను, కార్యకర్తలు కొంచెం పట్టించుకోలేదన్న చెప్పి అన్నారుగా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మారారంటారా కార్యకర్తల విషయంలో? అది తప్పకుండా. గతంలో ఏంటంటే కార్యకర్తలు నాయకులు అనేది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ నేను పేద ప్రజలకు మనం మంచి చేయాలి, ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు అని చెప్పేసి ఆయన ఒక నిర్ణయంతో ఏ కార్యకర్తలు అంటే కార్యకర్తలు కొంచెం చూశారు, కానీ మరీ అంతే నా కార్యకర్తలు భుజాన్ని ఎవరిని ఎత్తుకోలేదు, చూసే విధంగా చూశారు. ప్రజలు ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ ప్రజలకు ఇచ్చాడు. సో అదేనేది ఇప్పుడు ఏంటి 2.0 అంటే ఏంటంటే ఫస్ట్ నా కార్యకర్తలే ముఖ్యము, నా పార్టీకి నా నాయకులు నా కార్యకర్తలే ముఖ్యము, అట్ ద సేమ్ టైం ప్రజలను కూడా చూస్తాము. పోయినసారి కార్యకర్తలు నిర్లక్ష్యం చేశాం కొద్ది గొప్పలు అని చెప్పేసి ఆయన చెప్పారు. అది చాలా మంచి మాట. రాత్రి అదంతా అసలు టాప్ రేంజ్లో వెళ్ళిపోయింది. ఆ మాట ఒక్క మాటతో కొన్ని కోట్ల మంది, కోట్ల మంది కార్యకర్తల్లో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ మాటని. ఆ మాట వల్ల నిద్రపోతున్న వైఎస్ఆర్సీపీ క్యాడర్ నిద్ర లెగిసిందంటారా? నిన్ననే ఒకటి సలిచారం వచ్చింది. ఎట్టొచ్చింది ఆ 2.0 అనేసరికి సలిచారం వచ్చి ఇప్పుడు పడుకున్నాడు. వాడు పోయి అడిగితే ఇంకా బాగా చెప్తాడు. ఒక్క మాటకే సలిచారంతో పడుకున్నాడు. ఇంకా బయటకు వచ్చి ఆయన చేస్తే ఇంకా రచ్చే, అది రప్ప అని అంత రచ్చే వద్ది.